ఫ్రెండ్స్, మదర్స్ డే శుభాకాంక్షలు. మదర్స్ డే సందర్భంగా ఈరోజు క్యారెట్తో హల్వా చేస్తున్నాను. క్యారెట్ హల్వా చాలా బాగుంటుంది. ఎవరైనా కూడా క్యారెట్ హల్వా అంటే చాలా ఇష్టపడతారు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా. ఈ క్యారెటు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. 1/2 kg ఉంటుంది. ఈ క్యారెట్ అంతా కూడా ఇట్లా పీసు పైనుండే పీస్ అంతా తీసేసుకొని మనకి పెద్ద హోళ్ళు కాకుండా సన్న హోళ్ళు ఉంటాయి కదా, దాంతో క్యారెట్ తురిమే దాంతో ఇలా తురుముకోవాలా. క్యారెట్ అంతా కూడా ఇలా తురుముకొని కప్పులో పెట్టుకున్నాను. ఒక కప్పు నిండా వచ్చింది. స్టవ్ వెలిగించి బాండీలు పెట్టి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి పోసుకొని ఇది కొంచెం ఈటెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేది ఇందులో పోసుకొని బాగా ఫ్రై చేసుకోవాలా. గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై చేసుకున్నాక ఒక కప్పులో తీసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాం. అదే బాండిట్లోకి మనము క్యారెట్ తురిమాము కదా, ఆ క్యారెట్ ఇందులోనే ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులోనే పోసేసుకొని ఫ్రై చేసుకోవాలా. ఇది కొంచెం బాగా నెయ్యికి పడేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి 1 నిమిషం పాటు. ఈ విధంగా కలుపుకుంటూ గ్యాసు 1 నిమిషం తర్వాత గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టుకుంటూ క్యారెట్ని ఉడికించుకోవాలండి. మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలా, లేకపోతే అడుగంటుతుంది, టేస్ట్ అనేది బాగుండు. ఈ విధంగా తీసుకొని ఒక 2-3 నిమిషాల తర్వాత క్యారెట్ అయితే మనకి పచ్చి వాసన అంతా పోతుంది, బాగా కూడా ఫ్రై అవుతుంది. మనం ఏ కప్పుతో క్యారెట్ తీసుకున్నామో ఆ కప్పుతో చక్కెర తీసుకొని 1/2 కప్పు ఇందులో పోసేసుకొని ఈ చక్కెర కూడా కరిగేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలా. ఈ విధంగా పోసుకొని చక్కెర కరిగిన తర్వాత జీరా లాగా వచ్చింది చూడండి, ఇదంతా కూడా ఇనికిపోవాలా. అప్పుడే మన క్యారెట్కి స్వీట్ అనేది పడుతుంది. మధ్యలో మూత పెట్టుకుంటూ అప్పుడప్పుడు మూత తీస్తూ గెరటితో కలుపుకుంటూనే ఉండాలా. ఇట్లా ఫ్రై అయిన తర్వాత 3 యాలకులు కచ్చాపచ్చా దంచిన యాలకులు వేస్తున్నానండి ఫ్లేవర్ కోసము. ఇవి కూడా వేసిన తర్వాత గెరటితో బాగా కలుపుకొని మనము ఇంతవరకు ఫ్రై చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి కూడా ఇందులో పోసేసుకొని బాగా కలుపుకొని అంతేనండి, క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుంది. పిల్లవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.